2025 ఆగస్ట్ 10 ఆదివారం నాటి రాశి ఫలాలు, వాటికి సంబంధించిన సమస్యలు, పరిహారాలు వినండి. మేషం ఏరీస్, ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సమస్య: తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. పరిహారం: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఇష్ట దైవాన్ని తలుచుకుని పనులు మొదలు పెట్టండి. వృషభం టోరస్, ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ దాన్ని సులభంగా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సమస్య: చిన్న చిన్న విషయాలకు చిరాకు పడే అవకాశం ఉంది. పరిహారం: మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. మహాలక్ష్మి దేవి ధ్యానం చాలా శుభం. మిథునం జెమినాయ్, మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. సమస్య: కొన్ని పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం: మీరు నమ్మే దేవుడికి దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. వివాదాలకు దూరం ఉండటం శ్రేయస్కరం. కర్కాటకం క్యాన్సర్, ఈ రోజు మీరు చేసే పనులలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సమస్య: అనవసరమైన విషయాలపై ఎక్కువగా ఆలోచించడం. పరిహారం: సాయంత్రం సమయంలో మీ ఇష్టమైన సంగీతం వినడం లేదా పుస్తకాలు చదవడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. నరసింహ స్వామి ధ్యానం మంచి చేస్తుంది. సింహం లియో, మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మీకు విజయాన్ని అందిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది, కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనిలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. సమస్య: వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పరిహారం: మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. నవగ్రహ శ్లోకాలు చదివితే గ్రహశాంతులు జరుగుతాయి. కన్య వర్గో, ఈ రోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు ఇది మంచి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమస్య: కొన్ని విషయాలలో ఇతరులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. పరిహారం: ముఖ్యమైన విషయాలలో సహనం పాటించడం మంచిది. మహాలక్ష్మి దేవి ధ్యానం మంచి చేకూరుస్తుంది. తుల లిబ్రా, ఈ రోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమస్య: అనవసరమైన ప్రయాణాల వల్ల అలసిపోయే అవకాశం ఉంది. పరిహారం: ప్రయాణానికి ముందు సరైన ప్రణాళిక వేసుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి, శుభం కలుగుతుంది. వృశ్చికం స్కార్పియో, ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు రావచ్చు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సమస్య: కోపం లేదా ఉద్రేకపూరిత నిర్ణయాల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: ఈ రోజు వీలైనంత వరకు ప్రశాంతంగా, మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. సూర్య శ్లోకం, సూర్య నమస్కారం చేయండి. ధనుస్సు సజిటేరియస్, ఈ రోజు మీ కష్టానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సమస్య: పనిలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పరిహారం: ఒక అడుగు వెనక్కి వేసి, ప్రశాంతంగా ఆలోచించడం వల్ల మంచి పరిష్కారం దొరుకుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మకరం క్యాప్రికార్న్, ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. స్నేహితుల సహాయంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. సమస్య: కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల మనసు కలత చెందే అవకాశం ఉంది. పరిహారం: ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించడం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. దేవాలయంలో నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయాలి. కుంభం అక్వేరియస్, ఈ రోజు మీకు ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. పనిలో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని అందిస్తాయి. సమస్య: మీ ఆలోచనలను ఇతరులకు వివరించడంలో కొంత కష్టం ఎదురుకావచ్చు. పరిహారం: మీ ఆలోచనలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఏదైనా అమ్మవారి గుడిని దర్శించండి. మీనం పైసీస్, ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. సమస్య: మితిమీరిన ఊహలు లేదా కలలు కనడం వల్ల వాస్తవానికి దూరమయ్యే అవకాశం ఉంది.
పరిహారం: ఈ రోజును నిజాయితీగా, వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని గడపడం మంచిది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.